హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లావణ్య. ఈ వీడియోలో అయితే బ్యాగ్ కలెక్షన్ అడిగారు. సో నా దగ్గర ఉన్న బ్యాగ్ కలెక్షన్ అంతా చూపిస్తున్నా. ఇందులో ఓన్లీ నాదే కాదు, సనుతో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. బ్యాగ్స్ అన్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఈ బ్యాగ్ అయితే నేను బీటెక్ స్టార్టింగ్ లో తీసుకున్నాను. ఇది 500కి తీసుకున్నాను. ఇక్కడ తీసుకోలేదు, బెంగళూరులో మల్లేశ్వరంలో తీసుకున్నమాట. ఇది ఇప్పటికీ ఇంకా ఉంది. నా బీటెక్ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. బట్ స్టిల్ ఈ బ్యాగ్ ఇప్పుడు మా చెల్లి కాలేజ్కి వాడుతుంది. ఈ బ్యాగ్ ఇది లైక్ క్వాలిటీ అంతా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే తీసుకోలేదు. ఆఫ్లైన్ లో బయట మాకు దొరకలే. సేమ్ ఇలాంటిదే ఇంకోటి ఉంటే తీసుకుందాం అనుకున్నాం కానీ దొరకలే. బట్ లెదర్ అంతా చాలా థిక్గా ఉండి అప్పుడు 500 అంటే ఆలోచించాం బ్యాగ్ కింత అని. బట్ అది క్వాలిటీ చాలా బాగుంది. బ్యాగ్ అయితే మేము చాలా డ్రెస్సెస్ మీద సూట్ అవుతుంది. ఇప్పుడు చూపించిన బ్రౌన్, ఎందుకంటే అది నా కాలేజ్ టైంలో తీసుకున్న బ్యాగ్ కాబట్టి అది బాగా ఇప్పటికి మా చెల్లి కాలేజ్ కూడా ఇది వాడింది. సో నెక్స్ట్ బ్యాగ్ అయితే ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. ఇది 700కి తీసుకున్నా. ఇది చాలా బాగుంది. లైక్ ట్రెండీగా రెడీ అయినప్పుడు అలాంటికి ఇది బాగా సూట్ అవుతుంది అన్నమాట. మంచి మోడర్న్ లుక్ ఇస్తుంది. జీన్స్ మీద క్రాప్ టాప్స్ ఇట్లకి ఇలాంటి బ్యాగ్ బాగా సూట్ అవుతుంది. ఇది 700కి వచ్చింది. ఈ బ్యాగ్ చాలా మంది సనుత యూట్యూబ్ ఛానల్లో లింక్ ఇమ్మని అడిగారు. ఇదైతే అమెజాన్లో తీసుకున్నాం. అంటే ఈ బ్యాగ్ అయితే రీసెంట్గా మేము జగదాంబ వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాము. ఈ బ్యాగ్ 200కే తీసుకున్నాం. ఇది కలంకారీ అంట. లైక్ ఒక్కొక్క అవుట్ఫిట్ మీద ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ బాగుంటుంది కదా, అన్నీ ఒకే అవుట్ఫిట్స్ మీద బాగోవు. సమ్టైమ్స్ మనం ట్రెడిషనల్గా రెడీ అవుతాం, సమ్టైమ్స్ మోడర్న్గా రెడీ అవుతాం, సమ్టైమ్స్ లాంగ్ స్కర్ట్స్ లాంటివి లేదా జీన్స్ మీద టాప్స్ వేసుకుంటాం కదా, అప్పుడు ఈ కలంకారీ అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే నాకు 200కే వచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్. బట్ చాలా బాగుంది. ఇది ఈ టైప్ ఆఫ్ వర్క్ ఇప్పుడు నేను చూసిన వాటిలో డిఫరెంట్ వర్క్స్ చూసా, కానీ ఇది కొంచెం కలంకారీ అని చెప్పి తీసుకున్నాను. ఎప్పటికైనా యూజ్ అవుద్ది అని. అవుట్ఫిట్ బట్టి ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ మార్చడం నాకు అలవాటు. ఒకే హ్యాండ్ బ్యాగ్ అన్నిటి మీద వేయను. అండ్ ఏ అవుట్ఫిట్ వేసినా హ్యాండ్ బ్యాగ్ మస్ట్ అండ్ షుడ్. ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాను. నాకు ఇది బీటెక్ నుంచి ఉంది అలవాటు. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది మా మమ్మీ, ఇది నాది కాదు, ఇది మీషోలో తీసుకున్నారు. ఇది 250కి ఎంతకో, చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఇది చూసాక నేను తీసుకుందాం అనుకున్నా. బట్ ఎందుకు ఒకేలాంటివి ఫ్యామిలీలో అందరి దగ్గర అని చెప్పి తీసుకోలేదు. బట్ ఇది కూడా చాలా బాగుంది. 250కే బోల్డ్ అండ్ సెక్షన్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ సెక్షన్ ఇచ్చి ఇంకా జిప్స్ 2 జిప్స్ వచ్చి బాగుంది ఇది కూడా. సో 250కి మీషోలో పర్లే అనిపించింది. సాఫ్ట్ లెదర్ వచ్చి సాఫ్ట్, ఇది బాగా అనిపించింది. అండ్ ఇందాక వీడియోలో చూపించినట్టు ఇది స్పేస్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. బట్ సెక్షన్స్ ఏం రావు. లోపల ఒక సింగిల్ జిప్పే ఇస్తారు, ఇందాక చూపించడంలే. బట్ ఇంత స్పేస్, చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ పడతాయి. అండ్ ఇది ఎక్కువ వెయిట్ పడుతుంది. లెదర్ కూడా ఇది చాలా థిక్. సో క్వాలిటీ కూడా బాగుంది. 700 అయినా ఇది వర్త్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాగ్ అయితే ఇది అజియోలో తీసుకున్నాం. ఇది వచ్చి మా చెల్లి బ్యాగ్, నా బ్యాగ్ కాదు. బట్ ఇద్దరం యూజ్ చేస్తాం, ఎందుకంటే ట్రిప్స్ ఏమైనా వెళ్తే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాం కాబట్టి అప్పుడు నీ దగ్గర ఈ బ్యాగ్ ఉందిగా పట్టుకొని రా అలా చెప్పుకుంటాం. సో ఈ బ్యాగ్ ఇది నాకు చాలా నచ్చింది. సేమ్ తీసుకుందాం అనుకున్నా, బట్ తర్వాత ఎందుకు సేమ్ డిఫరెంట్లో ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా ఆగిపోయాను. బట్ ఇది చాలా బాగుంది. ఇది అజియోలో తను ఆఫర్లో 500కి ఎంతకో తీసుకుంది. ఆఫర్ కాకపోతే సంథింగ్ అరౌండ్ 2000 ఎంతో అజియోలో తీసుకుందన్నమాట. బ్యాగ్ చాలా బాగుంటుంది ఇది. అండ్ వీళ్ళు ఇక్కడ సైడ్ మనకి జిప్ ఇస్తారు. సైడ్ జిప్ ఓపెన్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ స్పేస్ అనేది వస్తుంది బ్యాగ్లో. లేదు మనకి ఇంత స్పేస్ అక్కర్లేదు అనుకుంటే జిప్ వేసేసుకుంటే మనకి కొంచెం బ్యాగ్ అంత స్పేస్ ఎక్కువ లేకుండా నీట్గా కనిపిస్తుంది. సో ఇందులో కూడా లోపల చాలా స్పేస్ ఉంది. ఈ బ్యాగ్ కూడా నాకు ఈ బ్యాగ్ బాగా నచ్చింది. ఫెసిలిటీస్ కూడా ఈ బ్యాగ్లో చాలా ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి. మనం లైక్ ఫోన్ పెట్టుకోవడానికి, ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి చాలా ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ సైడ్ జిప్ సెక్షన్ ఇచ్చారు. అండ్ ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్యాగ్, అసలు వెయిట్ అనిపించదు. సో ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వర్క్ చూసారు కదా, స్టార్టింగ్ వర్క్ మేము ఏమనుకున్నామంటే ఈ వర్క్ బేగ్ పోతుంది, వర్క్ ఇచ్చారు కదా ఇది బేగ్ ఊడిపోతుంది, ఈ వర్క్ ఉంటేనే లుక్, ఈ వర్క్ లేకపోతే లుక్ ఉండదని. బట్ ఈ వర్క్ అయితే ఊడట్లేదు. చాలా బాగుంది బ్యాగ్. 500కి డిఫరెంట్ లుక్, డిఫరెంట్, చాలా బాగుంది బ్యాగ్ మాత్రం. అజియోలో తీసుకున్నాం. ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే స్లింగ్ బ్యాగ్స్కి వద్దాము. ఇది రీసెంట్గా తీసుకున్నా జగదాంబలో. ఇది కూడా 200కే తీసుకున్నా. ఏదైనా హ్యాండ్ బ్యాగ్ నచ్చితే వెంటనే తీసేసుకుంటాము, తర్వాత యూజ్ అవుతాయి అని చెప్పి. ఇది 2 సెక్షన్స్ వచ్చి ఇది బాగానే ఉంది, స్పేస్ బాగా వచ్చింది. మోర్ ఓవర్ నాకు ఈ లుక్ నచ్చింది.
సో ఈ లుక్ బాగుంది అని చెప్పి తీసుకున్నా. ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతుంది, దీనికి నేను పేరప్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ ఇది తీసుకోవడానికి రీజన్ ఈ బ్యాగ్. ఇది జూక్ మాట, ఇది మా చెల్లిది, నాది కాదు. తను 1700కు ఎంతకో తీసుకుంది. తను చాలా సార్లు ఇది బాగా యూజ్ అయితే అయ్యింది. మాకు 1700 కాస్ట్ పడినా చాలా బాగా యూజ్ అవుద్ది, క్వాలిటీ చాలా బాగుంది. సేమ్ ఇలాగే నాకు ఇది లుక్ ఏం డిఫరెంట్ అనిపించలే. ఈ ప్యాటర్న్లో కూడా ఉన్నాయి అక్కడ, బట్ నాకు ఈ ప్యాటర్న్ మళ్ళీ సేమ్ అయిపోతుంది అని చెప్పి ఇది కొంచెం డిఫరెంట్ లుక్లో ఉందని చెప్పి ఈ ప్యాటర్న్లో తీసుకున్నాను. సేమ్ ఈ రెండు ఆల్మోస్ట్ ఒకేలా అనిపించాయి. 1700 మీద పెట్టే బదులు 200 బెటర్ అని ఇది తీసుకున్నా. అండ్ ఇది వచ్చి ఇది సనుతది, నాది కాదు. ఇద్దరం అంటే లైక్ తీసుకుంటే ఇద్దరం ఒకటే తీసుకుంటే ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. సో కొన్ని నేను తీసుకుందాం అనుకున్నా, సనుత దగ్గర ఉంది కదా, మళ్ళీ నేను తీసుకోవడం ఎందుకని ఆగిపోతాను, అదొక రీజన్. ఈ బ్యాగ్ ఇది క్రాప్ టాప్స్ అలాంటివి వేసినప్పుడు బాగుంటాయి అని చెప్పి ఇది యూజువల్గా డైలీ యూజ్ చేయం కదా, లైక్ బయటికి వెళ్ళినప్పటికే వైట్ అయితే అన్నిటి మీద బాగా సూట్ అవుతుందని చెప్పి అనుకొని తీసుకున్నమాట. ఇది సింగిల్ జిప్, ఇదైతే ఎక్కువ సెక్షన్ ఏమి ఉండదు, జస్ట్ వాలెట్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి ఏదో స్టైల్గా అలా హాఫ్ వేసుకోవడానికి తప్ప ఇది లైక్ నార్మల్. బట్ ఇది క్రాప్ టాప్స్ ఇట్ల మీద బాగుంటుంది, అన్ని అవుట్ఫిట్స్ మీద సూట్ అయ్యేటట్టు ఉండాలి కదా అని చెప్పి తీసుకున్నాం. ఏ అవుట్ఫిట్ మీద ఏ హ్యాండ్ బ్యాగ్, అన్ని ఒకే హ్యాండ్ బ్యాగ్ అన్ని అవుట్ఫిట్స్ మీద బాగోదు. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి అవుట్ఫిట్ కూడా లుక్ వచ్చేలా ఉంటాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ ఏముంది అనుకోవడానికి లేదు. అండ్ దట్టు నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి, సో తీసుకుంటాము, ఇలా తీసుకుంటూనే ఉంటాము. ఇది ఇంకొక బ్యాగ్, ఇది సమ్వేర్ అమెజాన్ ఆర్ మీషో అన్నిట్లో దొరుకుతుంది ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ నాకు తెలుసు, చాలా మందికి తెలుసు. ఆఫీస్ బ్యాగ్కి ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా కదా. ఇది సనుతదే. నా దగ్గర ఆల్రెడీ ఆఫీస్కి జూక్ బ్యాగ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంది. అంటే లైక్ నేను ల్యాప్టాప్స్ అన్ని క్యారీ చేస్తాను కాబట్టి ఇదంతా క్వాలిటీ అనిపించలేదు, సో అందుకు నేను జూక్ బ్యాగ్ తీసుకున్న ఆఫీస్. కానీ ఇది లైక్ నార్మల్గా అయితే యూజ్ చేయొచ్చు, లైక్ ఆఫీస్కి ఎక్కువ ఏం క్యారీ చేయము, ల్యాప్టాప్ ఛార్జర్ ఉండదు అనుకుంటే ఓకే. ల్యాప్టాప్ ఛార్జర్ ఉంటే లైక్ క్లాత్ ఇది అంత లెదర్ థిక్గా లేదు, థిన్గా ఉంది, సో పాడైపోతుంది. సో ఆఫీస్కి అయితే ఇది అంత బాగోదు. బట్ ఇది కూడా ఆఫీస్ వేర్కి లైక్ ఎక్కువ క్యారీ చేయమన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. తను ఇలా నలిపి ఇంకొక స్లింగ్ బ్యాగ్, ఇది కూడా మీషోలోనే. సో స్లింగ్ బ్యాగ్ ఇది తీసుకొని మోర్ దెన్ ఇయర్ ఆర్ 2 years అవుతుంది. సో స్లింగ్ బ్యాగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇది స్లింగ్ బ్యాగ్. ఇది కూడా మీషోలో తీసుకున్నా. మీషోలో మనకు కొంచెం స్లింగ్ బ్యాగ్స్ కాస్ట్ తక్కువకి వస్తుంది, సో అందుకు అక్కడ తీసుకున్నాం. మీషోలో కూడా మంచి బ్యాగ్స్ ఉంటాయి, కొన్ని బయట చూసినప్పుడు బాగుంది అనిపిస్తే తీసేసుకోవడమే, మళ్ళీ అలాంటివి ఆన్లైన్లో దొరుకుతాయో లేదో. అండ్ ఇదొక క్యూట్ బ్యాగ్, లైక్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బాగుంటుంది కదా ఇలాంటి బ్యాగ్స్ అని చెప్పి తీసుకున్నాము. ఏమైనా ట్రిప్కి వెళ్ళాలన్నా ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి, ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలాంటివి ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాం. సో అలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బాగుంటుంది. నేను జస్ట్ రెఫరెన్స్కి ఇది ఇలా ట్రిప్కి ఇలా ఫ్రాక్స్కి అని చెప్తున్నా, ఒక ఐడియా వస్తుంది ఏ హ్యాండ్ బ్యాగ్ ఏ డ్రెస్సెస్ మీద బాగుంటుంది అని చెప్తున్నా. అలా ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ ఒక్కొక్క దానికి అవుట్ఫిట్ బాగుంటుంది. సో ఇవైతే నా దగ్గర ఉన్న బ్యాగ్ కలెక్షన్స్. ప్రెజెంట్ కొన్ని వచ్చి బెంగళూరులో ఉన్నాయి, బట్ ఇక్కడ ఉన్నవి చేద్దాం ప్రెజెంట్ అని చెప్పి ఇవి చేశాను. ప్రెజెంట్ ఇవి నా దగ్గర ఉన్న బ్యాగ్ కలెక్షన్.